బ్యాక్. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే కన్నమ్మకి పర్ఫార్మెన్స్ ఉంది. సో దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి కొన్ని లేకపోతే ఒక చిన్న షాపింగ్ వచ్చాము. ముందు రోజు ఈవినింగ్ పాపని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి మేము ముగ్గురం షాపింగ్ వచ్చాము. షాపింగ్ ఏమో కానీ ఈ బయటకు వచ్చినప్పుడల్లా మా బుజ్జిగాన్ని కంట్రోల్ చేయలేకపోవాలి. మేము ఒక మనిషి వాడిని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ షాప్లో ఎన్ని గుంజేస్తాడు, లేకపోతే ఉన్న పలంగా షాప్లో ఉండి రోడ్డు మీదకి పరిగెడతాడు. అక్కడేమో ఫుల్ ట్రాఫిక్. వాడిని కంట్రోల్ చేయడానికి ఒక మనిషి కావాలి. ఈసారి ఎంత అవసరం ఉన్నా వీడిని మాత్రం తీసుకొని షాపింగ్కి వెళ్ళకూడదు అనిపించింది. అంత చుక్కలు చూపించాడు అసలు. వస్తూ వస్తూ కన్నమ్మని పిక్ చేసుకొని వచ్చాము. టైం 7:45 అయింది. రేపు ప్రోగ్రామ్ ఉంది కదా, ప్రోగ్రామ్ గురించి టైమింగ్స్ అది ఎన్నింటికి రావాలి, మేకప్ అది మ్యామ్తో డిస్కస్ చేసేసరికల్లా ఇంత టైం పట్టింది. ఇప్పుడే రైస్ కడిగి పొయ్యి మీద పెట్టాను. ఇంకా వీళ్ళకి అన్నం తినిపించి ముందు శ్రీదత్ని పడుకోబెట్టి జోషి పాపకి కోన్ పెట్టాలి. అదొక పెద్ద పని ఉంది నాకు. యాక్చువల్గా నేను బజార్కి వెళ్ళింది కోన్ కోసం. కోన్ ఒక్కటి లేదే తెచ్చుకుందామని వెళ్ళాను. బట్ కోన్ తప్ప మిగిలినవన్నీ తర్వాత జడ గుర్తొచ్చింది. తర్వాత ఇంట్లో ఏదేదో కొన్ని అయిపోయినాయి. కోన్ తప్ప మిగిలినవన్నీ తీసుకున్నా, బ్యాంగిల్స్ అవి, కానీ కోన్ మర్చిపోయా. మీరు కూడా అంతేనా? ఒకదానికోసం వెళ్తాము, వెళ్ళింది కాకుండా మిగిలినవన్నీ తెచ్చుకుంటాము. మళ్ళీ ఇప్పుడు మా వారికి చెప్తే తిడతారని సైలెంట్గా జిప్ట్ ఆర్డర్ పెట్టుకున్నా. కోన్ వచ్చే లోపల అన్నం తినిపించేసి బుజ్జిగాన్ని పడుకోబెట్టి పాపకు కోన్ పెడతాను. తర్వాత ఒక పెద్ద పని ఉంది నాకు, బ్యాగ్ ప్యాక్ చేయాలి. అది చాలా పెద్ద ప్రొసీజరు. అన్నీ వెతికి ఏమేమి మర్చిపోయానో చూసి అన్నీ పెట్టుకోవాలి జాగ్రత్తగా, లేకపోతే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది అయిపోయింది మళ్ళీ. సో నైట్ అయితే కూల్గా వెళ్ళి పడుకోబెట్టాక నిదానంగా ప్యాక్ చేసుకుందామని అట్లా ఉంచా బ్యాగు. చూసారా, మా ఇంట్లో అన్ని బట్టలే. ఈ బెడ్రూమ్లో బట్టలు, ఆ బెడ్రూమ్లో బట్టలు, బాల్కనీ నిండా బట్టలు ఉన్నాయి. ఏంటంటే వర్షం రాబట్టి కంటిన్యూస్గా 4 days నుండి వర్షం పడుతూనే ఉంది. 4 days నుండి మా ఇంట్లో ఇదే పరిస్థితి. ఇడిచిన బట్టలు ఒక్క రోజుకి మించి నాకు కొంచెం బుద్ధి కాదు. సో ఎట్లాగో మిషన్లో డ్రై అయిపోతాయి కాబట్టి తీసి ఫ్యాన్ గాలికి అలా వేసేస్తే నైట్ అంతా అవి ఆరిపోతాయి. అదొక పని అయిపోయింది. ఇంకా అలా ఉంచుకోవడం అస్సలు నచ్చదు నాకు. ఇంకా గిన్నెలు ఉన్నాయి, వెళ్ళే హడావిల్లో ఇందాక గిన్నెలు కూడా కడగడం అట్లా వదిలేసి పెట్టాను. మళ్ళీ టైం వచ్చి అక్కడ కడుక్కుందాంలే తొందరగా వస్తానని. అవి ఉన్నాయి, చాలా 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 పని ఉంది. అయిపోయింది, పిల్లలు పడుకున్నారు. కన్నమ్మ కూడా మెహందీ పెట్టి పడుకోబెట్టేసా. నేను కూడా తిని క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు టైం అవుతుంది 10:30, 11. స్టిల్ ఫ్రమ్ 3:30 నుండి అనుకుంటా, అసలు కూర్చోలేదు, ఇప్పుడే కూర్చున్నా. 3:30 నుండి పిల్లలకి స్నాక్స్ పెట్టి పాలు పట్టించి మళ్ళీ బయటికి వెళ్ళి షాపింగ్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఫుడ్ పెట్టి అదంతా క్లీన్ చేసేసరికి ఇప్పుడు వరకు పట్టింది. ఇప్పుడు ఇవన్నీ సదిరేసి పడుకుందామని వచ్చాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ 11 కల్లా స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ పిల్లలకి ఫుడ్ వండుకోవడము, మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ వాళ్ళకి ప్రిపేర్ చేయడము, అంతా అదే బ్రేక్ఫాస్ట్ టైం అంతా రెస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కూల్గా చదువుకుందామని అన్నీ గుర్తొచ్చినట్టు ఇక్కడ మొత్తం ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేస్తాను బ్యాగ్లో. స్నాక్స్ ఇట్లాంటి రష్ డేస్లో స్నాక్స్ పర్టికులర్గా ఏమి చేయను, ఫ్రూట్స్ అండ్ పాలు ఇచ్చేస్తాను. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే డ్యాన్స్ క్లాస్కి అది వెళ్ళేది లేకపోతే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే రోజు నాన్ వెజ్ పెట్టను. డ్యాన్స్ క్లాస్ వెళ్ళేది లేకపోతే ఎగ్ బెస్ట్ ఆప్షన్, ఆమ్లెట్ వేసేస్తాను. ఆమ్లెట్ కూడా బాగా వేగని ఇచ్చడం వాళ్ళకి ఇష్టం ఉండదు. జస్ట్ అలా కొట్టి జస్ట్ ఒక హాఫ్ బాయిల్ టైప్ అనమాట. హాఫ్ బాయిల్ ఆమ్లెట్, పాలు ఎనఫ్. ఇంక ఇట్లాంటి రష్ డేస్లో అంతే పిల్లలకి అది బెటరు. అంటే స్నాక్స్ చేయడానికి అంత టైం లేనప్పుడు, ఇట్లాంటివి ఉన్నప్పుడు, మనకి ఓపిక లేనప్పుడు ఫ్రూట్స్, పాలు, లేకపోతే ఆమ్లెట్, పాలు అవి ఇచ్చేస్తా అంతే. ఇంకా ఖాళీగా ఉన్నాను ఈరోజు చెయ్యాలి అనుకున్నప్పుడే స్నాక్స్ చేసి పెడతాను సపరేట్గా వాళ్ళకి. ఈసారి అయితే కన్నమ్మకి ఇచ్చారు పింక్ కలర్, మంచి రాణి కలర్ అంటారు కదా, అది ఆ డ్రెస్. ముందు డ్రెస్ ప్యాక్ చేస్తున్నాము, ఐరన్ చేపించి ముందే ఇచ్చారు. ఐరన్ చేపించి నీట్గా పెట్టాను. ఈ డ్రెస్ మీకు అసలు బ్యాంగిల్స్ అసలు దొరకలేదు. అంటే నార్మల్గా మట్టి అయితే ఉన్నాయి, మట్టి బ్యాంగిల్స్ వేయను. అంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, అది పగిలిపోయినా మళ్ళీ గుచ్చుకున్నా బాగా చిరాగా వేసుకుంటారని ఎప్పుడు మెటల్వే వేస్తాను ఈ కలర్ ఆ కలర్ వేసి. ఈ కలర్ బ్యాంగిల్స్ కోసం ఎన్ని షాపులు అంటే మెటల్లో ఆ కలర్ లేదు, దొరకలేదు. అది రాణి కలర్ కామనేనా.
ఇవేమో బన్స్ అనమాట. పిల్లలు చూపిస్తాను మీకు. ఇది చూపించేటప్పుడు ఇక్కడ జూమ్ దగ్గర. ఇవేమో బన్స్ పెడతారు కదా ఇలా పైన జడవి, అవి బన్స్. ఇవేమో పూలు అనమాట, పైన కింద కడతారు వీటిని. ఇవి పూలు, ఇవి వచ్చేసి మొత్తం కాగితం పూలు ఇవన్నీ. కన్నమ్మకి జుట్టు లేదు కదా, జుట్టు లేనందుకు విగ్ ఒకటి ఇచ్చారు. దీన్ని చక్కగా సెట్ చేసి పెట్టుకున్నాము. అంతా మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తే మొత్తం చుక్కలు పడతాయి. ఇది విగ్ ఇలా పెట్టేసేసి ఇలా కడతారు. ఇలా తాళ్ళు ఉంటాయి విగ్గుకి, ఇలా గుండు దాన్ని హెయిర్కి అట్లా పెట్టేసి ఇలా తాళ్ళు కట్టేసి అండ్ కింద జడాలు లేకపోవడమే. మళ్ళీ మన ఎక్స్టెన్షన్ ఇంకా పొడుగు కావాలంటేనేమో ఇలా. ఇదేమో జ్యువెలరీ పెడతాం కదా డ్రెస్ మీద. అది జ్యువెలరీ యాక్చువల్గా ఇంటికి ఇవ్వరు ఇప్పుడేమో మేకప్ కూడా గుడి దగ్గరే కాబట్టి ఇంకా అన్నీ మనం మేమే తెచ్చుకోవాలని ఇచ్చేసారు మేకప్ మ్యాను. ఇంక ఇవి బ్యాంగిల్స్ లాస్ట్ ఫైనల్గా వెతికి కొద్దిగా మ్యాచ్ అయ్యాయి. మరి ఎగ్జాక్ట్ పింక్ కలర్ అయితే దొరకలేదు. ఇంక ఇవి బాగానే ఉన్నాయి కదా అని తీసేసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా ఎక్కడెక్కడ కవర్లో ప్యాక్ చేసుకుంటే గజలు ఉన్నాయి. గజల్ బాక్స్లో పెట్టేస్తాను. ఇవేమో గజలు అనమాట. గజల్ బాక్స్లో బ్యాంగిల్స్ పెట్టేస్తాను. ఇది వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, అంటే మళ్ళీ డ్రెస్ ఇప్పాక చిరాకు ఉంటుంది కదా, ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెడతాను ఎప్పుడు. అండ్ ఇవి పిన్నులు మన పప్పుకి ముడికి అన్నీ పెట్టుకుని ఎప్పుడు ఇట్లా ఒక బాక్స్ క్యారీ చేస్తా. దాని బాక్స్ ఇంకెప్పటికి మళ్ళీ తీసాక మళ్ళీ అన్ని ఇందులోనే పెట్టి స్టోర్ చేస్తా, అన్నీ ఎక్కడ పడిపోకుండా. పిన్స్, సైడ్ పిన్స్. ఇవేమో కొప్పు పిన్నెలు అంటారు. అవి కొప్పు పిన్నెలు మెయిన్, ఎందుకంటే ఈ బన్స్ మొత్తం ఆగేది ఆ కొప్పు పిన్నులతోనే. చక్కగా పెట్టేస్తారు మేకప్ మ్యాన్. అసలు భలే ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే అసలు రావట్లేదు. ఇలా పెట్టి అలా ఎలా చేస్తాను. ఇది అనమాట. ఇది కరెక్ట్గా బ్యాగ్లో పెట్టేసుకున్నాము. కవర్ చేసేసి ఇవేమో స్నాక్స్. అవి ఇంకా పిల్లలందరూ చిప్స్ బిస్కెట్స్ అవే తెచ్చుకుంటారు. మనం ఎంత వేరే తీసుకెళ్ళినా ఇంకా పిల్లలందరూ చిప్స్ బిస్కెట్స్ తింటున్నారు కాబట్టి ఇవి కూడా అవే కావాలి. అందుకే కేక్ బిస్కెట్స్ ఇంకా పోమోగ్రానైట్ ఒకటి పెడతా, రేపు పొద్దున్న వాచ్ చేసి పెడదామని. ఇంకా లంచ్ అది ప్యాక్ చేస్తున్నాము. అంటే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటమ్ అనుకున్నాము ప్రస్తుతానికైతే. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఆ ప్లాన్ ఇట్లేదో తెలీదు, వెళ్ళి తీసుకెళ్దామని. ఏమో ప్రాబ్లం. ఇందాక వెళ్ళాం కదా, ఈ జడ ఒకటి తీసుకున్నాను. అంటే నార్మల్గా పోలో జడ ఒకటి ఉంది ఎప్పుడు, అది వరకు హెయిర్ అవ్వడం వల్ల హెయిర్కి అలా మొత్తం పెట్టేసేదాన్ని. ఇప్పుడు విగ్ అవడం వల్ల ఆ విగ్ నుండి మళ్ళీ ఆ జడలన్నీ తీయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా అది కూడా నొప్పి అని ఏడుస్తుంది. అందుకే ఇప్పుడు ఇన్స్టాంట్ ఇలా తగిలించేది ఒకటి ఉంది కదా, ఇది ఇందాక వెళ్ళి తీసుకొని వచ్చాను. దీనికి ఏంటంటే ఇదంతా పోసి ఉంది కదా, పోసి ఇలా ఉంటే బాగుంటుందని ఈ బిల్లలు కూర్చుదామని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. ఇవి ఏంటంటే మా మధ్య పెళ్ళికి ఆల్రెడీ పూల జల్లు ఉంటాయి కదా రోజ్ పెటల్స్వి, అవి పెట్టుకున్నాము. అవి ఆర్డర్ చేసి పెట్టుకున్నాము. ఆ రోజ్ పెటల్స్లో వచ్చిన పూల జల్లు ఆ మ్యారేజ్ అయిపోయాక తీసి పడేయడం ఇష్టం లేక ఇంక ఇవి బాగున్నాయి కదా ఉంచుకుందాం, దేనికో దానికి పనికొస్తాయని నేను మా వదిన దాచిపెట్టుకున్నాము. ఇక్కడ ఇంకో ఇవి ఇప్పుడు నాకు ఎన్ని రోజులు 2 years అవుతుంది అనుకుంటా వీటిని దాచిపెట్టుకొని. నేను 2 years నుండి దాచి చూసినప్పుడల్లా ఇది దేనికి యూజ్ చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇది ఇట్లా ప్లెయిన్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇట్లా కుట్టేద్దాము మంచిగా బాగుంటుంది అందంగా అని ఇలా పెట్టి ఇలా కొడతాను. ఇప్పుడు నేను బాగుంది కదా, ఇట్లా పోస్గా లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను గుచ్చుతాను, కూర్చొని గుచ్చేసి చూపిస్తాను మీకు. అయిపోయింది, చూసారా ఎంత బాగుందో. ఒక 30 to 40 minutes పట్టింది. అంటే అన్నీ ఒక్కొక్కటి వాటిలోకి డీడీలు తీసి మళ్ళీ గుచ్చి దారం పెట్టేసరికల్లా. కానీ బాగుంది. ఇందాక బోసిగా ఉంది కదా, ఇప్పుడు ఎంత నిండుగా మంచిగా ఉంది. ఇన్స్టాంట్గా ఇట్లా ఆ విగ్గుకి జడేస్తారు కదా, దాన్ని తగిలించింది. పెద్ద పని ఉంది. తర్వాత ఆ గుర్తులు పెట్టినప్పుడు ఏంటంటే జడల్లాలి, ఆ విగ్గుకి మళ్ళీ ఎక్స్ట్రా సవరం పెట్టి జడల్ని మళ్ళీ దానికి పూలు కట్టాలి. ఆ సవరానికి జడకి మళ్ళీ కలిపి ఉడకుండా డాన్స్ చేసేటప్పుడు ఒక థ్రెడ్ ఇట్లా బ్లాక్ థ్రెడ్ ఉంటుంది ఒకటి, ఇట్లాంటిది అన్నీ ఒక 4 చోట్ల కట్టాలి. దీనికి ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా థ్రెడ్స్ ఇచ్చారు కాబట్టి
కట్టేస్తాను నేనే. బట్ ఏంటంటే 3 ఇచ్చారు, 3 చోట్ల ఇచ్చారు. ఈ 3 మళ్ళీ సరిపోతాయో లేదో. నేను నా దగ్గర ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, ఇప్పుడే సెట్ చేసి పెట్టుకుంటా. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మధ్య మధ్యలో ఇక ఈ 3 ఇచ్చారు కదా, నేను ఇంకో 3 6 పెట్టేస్తా. సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిది. ఇంకా అప్పుడు ఎటు ఎగిరినా ఎంతసేపు ఉన్నా ఒక 4-5 అవర్స్ ఉన్నా జడకి ఏం కాకుండా అది ఊడిపోకుండా ఉంటుంది. ఇది కూడా పెట్టేద్దాం, అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యాక ఒక చిన్న క్లిప్ చూపిస్తున్నాను. అసలు వీడియో తీయడానికి టైం లేదు. అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అనుకున్నాం కదా. నేనైతే రవ్వ కేసరి చేశాను, అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంతకీ ప్రోగ్రామ్ ఎక్కడో చెప్పలేదు కదా, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేము ఒకసారి వెళ్ళి మళ్ళీ దర్శనాలు కాకుండా ట్రాఫిక్లో స్టక్ అయ్యి రావాల్సి వచ్చింది. ఆ టెంపుల్లో ఇప్పుడు కన్నమ్మకి చేసే అవకాశం వచ్చింది. అదే అంటారు కదా, మనం అనుకోవడం కాదు, స్వామి అనుకోవాలి వీళ్ళకి నా దర్శనం అవ్వాలి అని. మేబీ స్వామి అనుకుంటున్నారనుకుంటా. మా కన్నమ్మకి అక్కడ చేసే అవకాశం వచ్చింది. అండ్ మాకు కూడా దర్శనాలు చాలా బాగా అయ్యాయి. ఇప్పుడు పర్లేదు, అంతగా రెస్ట్ లేరు, కూల్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కన్నమ్మ పర్ఫార్మెన్స్ అదంతా స్టేడియం అదంతా షార్ట్ అప్లోడ్ చేశాను, చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.